ఇంకొంతమంది ఉన్నారులేండి. ఉండడం తప్పని కూడా నేను అనడంలా, దట్ ఈస్ నాట్ మై డ్యూటీ. కానీ వీళ్ళ ప్రైమ్ డ్యూటీ ఏంటంటే ప్రజలు బాధ్యతలు, ప్రజల బాగోగులు, సంక్షేమం ఇవి కదా. అది కాకుండా పూర్తిగా దీంట్లోకి వెళ్ళిపోతున్నారేమో అనే చర్చ అయితే ఉంది. మీరేమంటారు? నేను వెంకటకృష్ణ గారు సార్, ఒక విషయం నేను అంటే పవన్ కళ్యాణ్ గారిని లేదా పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడు కాబట్టి ఆయన ఉదయ్ కిరణ్ ఎవరో ఉన్నారు కదా కిరణ్ దాసరి, నేను దయచేసి వాళ్ళను నాకెందుకంటే ఏదో విమర్శించడం కోసం చెప్పడం లేదు. మీరు హిందూ ధర్మాన్ని గౌరవించండి, అభ్యంతరం లేదు. హిందూ ధర్మం పేరిట, వైదిక ధర్మం పేరిట సమాజంలో ఉండేటువంటి దళితుల్ని అణిచివేసేటువంటి ప్రక్రియను మీరు బలపరుస్తారా? మనుధర్మాన్ని మీరు అంగీకరిస్తారా? సనాతన ధర్మంలో పార్టీ మనుధర్మం కూడా. మనుధర్మాన్ని మేము అంగీకరిస్తామంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండకూడదండి. ఆ రామకృష్ణరాజో లేకుంటే ఇంకో రాజో ఎవరో రాజులకు ఇవ్వాలా. కాబట్టి భారతదేశము మనకు చాలా మనం డెవలప్ అయినాము. అన్ని మతాల్ని, అన్ని కులాల్ని గౌరవించుకునేటువంటి కల్చర్ డెవలప్ చేసుకుంటాం. నేను మనవి చేసినామంటే ఒక మత ప్రచారకుడి స్థాయి నుంచి సంఘ సంస్కర్తగా పవన్ కళ్యాణ్ గారు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు మా జిల్లా కర్నూలు జిల్లాలో నేను ఆహ్వానిస్తున్నానండి, పట్టాభి గారు వచ్చినా మంచిదే. ఈనాటికి గ్రామాల్లో దళితుల్ని ఆలయాల్లోకి రానియరు, ఈనాటికి దళితుల్ని నీళ్ళ బావుల దగ్గర రానియరు, ఈనాటికి హోటల్లో 2 గ్లాసుల పద్ధతి ఉంది. దీన్ని మనం అంగీకరిస్తామా? దీన్ని అంగీకరించి ఉందనే మాట కాదు, ఉందనే మాట నేను అంగీకరిస్తా, కానీ ఇప్పుడు కూడా ఉందంటే నమ్మలేకపోతున్నా. ఇప్పుడు కూడా ఉంది సార్. నేను నా వెంట రమ్మంటున్నాను కదా, నేను కూడా వస్తాను వెంట, నేను కూడా వస్తాను. నేను ఇక్కడ చలో నేనే వస్తాను సార్ ఒకరోజు. ఈ రాజకీయ పార్టీలు మనకెందుకు కానీ నేనే మీ టైం తీసుకొని ఒకరోజు నేను వస్తాను. నిజంగా ఐఎమ్ షూర్, ఎందుకంటే గతంలో రాఘవులు గారు కూడా దీని మీద ఒక యాత్ర చేసినారు. తప్పనిసరిగా నేను వస్తాను, ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం. మీరే పోండి, ఇప్పుడు మేము ఉంటాం వెంట, మీరే పోయి ప్రజలతో మేమేదో చెప్పించాను కాకుండా. ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారిని ఎందుకు అనుకుంటాం మనం? ఈనాటికి కూడా గొప్ప నాయకుడు గౌరవిస్తున్నాం. ఎందుకు మహాత్మా గాంధీ గారిని గౌరవిస్తున్నాం? ఎందుకు వీరేశలింగం పంతులు గారిని గౌరవిస్తున్నాం? పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ స్థాయికి ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఎదుగుతాడా లేదా ఆయన ఇష్టం. కాబట్టి ఒక సంఘ సంస్కర్తగా, అందరూ ప్రజల్ని ఆదుకునేటువంటి వ్యక్తిగా, హిందూ ధర్మాన్ని ప్రజలందరికీ సమానం అని చెప్పేటువంటి వ్యక్తిగా ఆయన డెవలప్ అయితే ఆయన గౌరవం పెరుగుతుంది. ఈ ఉదయనిధి స్టాలిన్లు పవన్ కళ్యాణ్ మధ్యలో మనం చూడనే కూడదండి. ఎవరు రాష్ట్రం వాళ్ళది, ఎవరు కల్చర్ వాళ్ళది, అంతే. దాని గారు ఆ స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. కాదు అనుకుంటే ఒక్క మాట చెప్తాను నేను. ఏంటంటే మేము నేర్చుకునేది రాజకీయాల్లో, ఒక వ్యక్తి ఒక మాట అంటున్నాడంటే ఊరికే కాదు, దాని వెనుక ఒక రాజకీయం ఉంటుందని. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సడన్ గా ఈ సంఘ సంస్కృతకు కాకుండా హిందుత్వాన్ని భుజాన వేసుకున్నాడంటే దాని వెనకాల ఇంకేం రాజకీయం ఉందో రాబోయే కాలం చూడాలి మనం. సరే, అది ఒకవేళ ఉంటే మనం ఆపగలిగే వాళ్ళము కాదు. ఎవరు రాజకీయం పట్టాభి గారు వారి పార్టీకి వరి కావాలి తప్ప మనకేముంది? డెఫినెట్ గా మీరు అన్న యాంగిల్లో కూడా చాలా